పటాన్చేరు పట్టణం శాంతినగర్ లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆలయ అధ్యక్షులు గురుస్వామి నరభిక్షపతి ఆధ్వర్యంలో గురుస్వాములతో మరియు అయ్యప్ప స్వామి భక్తులతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహంతో రథం బండి మీద అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి ఊరేగింపును కన్నుల విందుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చేరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మరియు ప్రముఖులు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకుని ఊరేగింపు యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు నర్రా భిక్షపతి, నర్రా వీరస్వామి, శ్రీనివాస్ గౌడ్, మెకానిక్ రాజు, శ్రీనివాస్ గుప్తా, అయ్యప్ప బ్యాటరీ శంకర్, అంజీ, నర్రా సుధాకర్, అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శాంతినగర్ శ్రీనగర్ కాలనీ లోపల గత 38 సంవత్సరాల కిందట ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవ నర్రా భిక్షపతి గారు, అదేవిధంగా సంజీవరెడ్డి గారు, మన సుధాకర్ అన్న గారు, ఇట్లా నిజంగా 38 సంవత్సరాల కిందట పటాన్చెరు పట్టణంలో అయ్యప్ప టెంపుల్ ఉంటే బాగుంటుంది అన్న ఒక సదుద్దేశంతో ఆ రోజు తీసుకున్న నిర్ణయం. నిజంగా ఆ రోజు భిక్షపతి అన్న, సంజీవరెడ్డి అన్న, రాముస్వామి అన్న తెలియజేస్తున్నాం. అలాంటి కార్యక్రమాలతో పాటు ఏదైతే మహా అన్నదాన కార్యక్రమం కావచ్చు, మహా ఊరేగి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామి శరణం. మన పటాన్చెరులో గత కొన్ని సంవత్సరాలుగా ఈ పటాన్చెరు ప్రాంతంలో అయ్యప్ప దేవాలయాన్ని నిర్వహించి గతంలో కృష్ణస్వామి, వేణుస్వామి వాళ్ళు, రాములస్వామి వాళ్ళు, తర్వాత నేను సంజీవన్న, రాజస్వామి, సుధాకర్ స్వామి, పురుషోత్తం స్వామి, మోహన్ స్వామి, ఇట్లా రాజు స్వామి, పవన్ స్వామి, ఇట్లా చాలామంది గురుస్వాములు, శేఖర్ స్వామి, ఎంతోమంది గురుస్వాములు ఒక సుమారుగా మేము వేసినప్పుడు ఒక 2-3 సేవకే మా జీవితం అంకితం. అదేవిధంగా ఇది చేసే 41 రోజు మండల పూజ కావచ్చు, లేదా మహా అన్నదాన కార్యక్రమం కావచ్చు, లేదా నిత్యాన్నదాన కార్యక్రమం కావచ్చు, లేదా మహా ఊరేగింపు కావచ్చు. దీంట్లో ప్రతి ఒక్కరిని చిన్నపిల్లలను, మహిళలను, పెద్దలను, మన ప్రాంతంలో ప్రతి ఒక్క పెద్దల యొక్క అందరి సపోర్ట్ తీసుకొని ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఈ నిర్వహించడానికి ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్స్ ఉంటాయి కనుక, అదేవిధంగా అయ్యప్ప దేవుడి గిట వాళ్ళందరినీ, మమ్మల్ని, మా కుటుంబాలని, వచ్చిన పిల్లల్ని, ఈ యొక్క అశేష జనవాహిని అందరినీ ఆశీర్వదించి కార్యక్రమం విజయవంతంగా కావాలని కోరుకున్న స్వామి.